నమస్తే. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో పచ్చి మసాలాలతోటి ఘాటుగా ఉండే కోడి కూర రెసిపీని చూపిస్తాను. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి కోడి కూర చేశారంటే ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు. వైట్ రైస్, బగారా రైస్, చపాతి, పూరి, పుల్కా ఎందులోకైనా సరే ఈ కోడి కూర అద్దిరిపోతుంది. ఆలస్యం చేయకుండా ఈ ఘాటైన కోడి కూర రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ కోడి కూరకి మసాలా తయారు చేసుకుందాం. మిక్సర్ జార్ లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్క, 5 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 10-12 వెల్లుల్లి రేకల్ని కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మసాలాలోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసుకొని కావాల్సిన నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజున ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని జస్ట్ పల్స్ మోడ్ లో ఒకసారి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా తయారు చేసుకున్న పచ్చి మసాలాని ఇప్పుడు రెడీగా పక్కన ఉంచండి. ఈ మసాలా అంతా కూడా ఒక 1/2 కేజీ చికెన్ కోసం చూపించానండి. ఒక 1/2 కేజీ చికెన్ ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్ని వడేసుకొని ఇలా మిక్సింగ్ బౌల్ లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే మనం రుబ్బి పెట్టుకున్న పచ్చి మసాలా అంతా కూడా ఇందులో వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా కలిపేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఈ చికెన్ ని పక్కన ఉంచేసామంటే ముక్కకి మసాలాలన్నీ పట్టి చాలా రుచిగా ఉంటుంది. టైం లేకపోతే గనక అప్పటికప్పుడైనా సరే వండేసుకోవచ్చు. ఒక అరగంట తర్వాత స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి. నూనె కొంచెం వేడవగానే ఒక 1/2 టీ స్పూన్ సాజీరా వేసుకొని సాజీరా చిటపట్లాడిన తర్వాత మసాలా కలిపి పెట్టిన చికెన్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. మనం ఇందులో పచ్చి మసాలా వేసాం కదండి, ఆ పచ్చివాసన పోయేదాకా ఈ చికెన్ ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చికెన్ లోని పచ్చివాసన పోయి మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నీళ్ళని పోసుకుందాము. మీకు గ్రేవీకి సరిపడా ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు ఇందులో పోసుకోండి. నేనైతే మిక్సర్ జార్ కడిగేసి 1 గ్లాస్ దాకా నీళ్ళని ఇందులో పోస్తున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ గ్రేవీని చిక్కబడేదాకా ఉడికించుకోవాలి. ఒక 6 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే గ్రేవీ అంతా చిక్కపడి గుమగుమలాడుతూ మన కోడి కూర రెడీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 4-5 వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైనుంచి వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిసేలా కలిపేసుకున్నామంటే ఎంతో రుచిగా ఉండే కోడి కూర రెడీ అయిపోయింది. ఈ రెసిపీని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.